కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్మరించి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. ఎన్నికలకు ముందు ప్రతి సభలో రైతులు పండించిన వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తానని, ఇప్పుడు సన్న వరి ధాన్యానికి మాత్రమే ప్రభుత్వం బోనస్ ఇస్తామని అనడం సరికాదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు బాబు జగజీవన్ రామ్ చౌక్ వద్ద రహదారిపై వడ్లను నేలపై వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 80% రైతులు దొడ్డు వడ్లను పండిస్తారని, 20% పండిస్తున్న సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని అనడం సరికాదన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లిస్తామని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చడం పట్ల మండిపడ్డారు. దొడ్డు వడ్లు వండించిన పంటలకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తామని తెలియజేశారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. రేవంత్ రెడ్డి చెట్టు మీది కొంగ, రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు మీది కొంగ, రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు మీది కొంగ, రేవంత్ రెడ్డి దొంగ. జై తెలంగాణ. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇదే రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం రైతు లేనిదే జై కేసీఆర్, కాంగ్రెస్ పాలన, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ చెట్టు మీది కొంగ, అన్ని రకాల వడ్లకు, అన్ని రకాల వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి. కాంగ్రెస్ 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 రైతుల రకాల వడ్లకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మనమందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతుకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ రైతులకు ధైర్యాన్ని ఇచ్చి రైతుల వెంట ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు అయితే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు అన్ని సభల్లో ఎన్నికల మేనిఫెస్టోలో రైతులు పండించే వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండు. అది పాపం రైతులందరూ కూడా నమ్మి ఈరోజు రైతాంగం అంతా కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. మరి ఈయన నిన్ననే రేవంత్ రెడ్డి గారు కేవలం సన్నం వడ్లకే 500 బోనస్ ఇస్తానని చెప్పిండు. అందుకొరకు ఈరోజు సన్న బియ్యం సన్న వడ్లు పండించే తెలంగాణ రైతులు కేవలం 10% మందే. 90% మంది రైతులు దొడ్డు వడ్లను పండిస్తున్నారు. ఇది మోసం కాదా? ఇది రైతులను దగా చేయడం కాదా? ఇప్పటికి అనేక రకాల రైతుల్ని రైతు భరోసా ఇస్తున్నావు, రైతు కూలీ ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. ఇలా రైతుల్ని ఆదుకుంటా అని చెప్పినావు. 15,000 రూపాయలు ఒకేసారి రైతు భరోసా పథకం పేరు రైతులకు కౌలు రైతులకు ఇస్తానని చెప్పి ఇన్ని రకాల రైతులను మోసం చేసినావు. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా డిమాండ్ ఒకటే, బీఆర్ఎస్ పార్టీ వడ్లు పండించే ఎన్ని రకాల వడ్లున్నా ఈరోజు దొడ్డు సన్నాలు 2 రకాలు ఉన్నాయి. అన్ని రకాల వడ్ల పంటలకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండే కాదు, నువ్వు ఇచ్చేంత వరకు రైతాంగం వెంట ఉంటాం. రైతులతో కలిసి మమేకమై వరి పంట పండించే రైతులను మీరు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా
నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిక చేస్తా ఉన్నాను.